మనుషులు దేని చేత కంట్రోల్ చేయబడుతూ ఉన్నారు అనే అంశాన్ని మనం మాట్లాడుతూ ఉన్నాం. దేని చేత మనుషులు కంట్రోల్ అవుతూ ఉన్నారు, లేక వేటి కంట్రోల్లో మనుషులు ఉంటూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన స్వాధీనంలోనే నీవు నేను మన అందరము కూడా తన స్వాధీనంలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే అపవాది అయినటువంటి సాతాను దానికి అది ఇష్టం లేదు. మనమందరం కూడా యేసుక్రీస్తు స్వాధీనంలో ఉండుట సాతానుకు ఇష్టం లేదు. కాబట్టి ఆయా రీతులుగా నిన్ను నన్ను శోధించి పరీక్షించి పడవేయాలని, మన యొక్క జీవితం పైన స్వాధీనము వేరే ఇతరులు లేక తనకు తానే వేరే ఇతర అంశాల ద్వారా పొందుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యంలో మీరు గమనించినట్లయితే, ఎవరిని మృంగుదునా అని అపవాది అయినటువంటి సాతాను గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. మరి నీవు నేను ప్రార్థనలో బలముగా ఉంటే, వాక్యములో బలముగా ఉంటే, లేక దేవుని యొక్క సంబంధంలో బలముగా ఉంటే సాతాను నిన్ను నన్ను ఏమీ చేయజాలడు. కానీ నీవు బలహీనముగా ఉండి లోకంలో ఒక కాలు దేవునిలో ఒక కాలు కొంత విధేయత కొంత అవిధేయత చూపుతూ ఉన్న అలవాటు నీకున్నట్లయితే సాతాను నిన్ను పట్టుకుంటాడు, సాతాను నిన్ను తన యొక్క హస్తములోనికి తీసుకుంటాడు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 3 అంశాల గురించి మనం ధ్యానించుకున్నాం. 3 అంశాలు మనుషులు దేని చేత మరి పట్టబడుతూ ఉన్నారు, లేక ఏ యొక్క కంట్రోల్లో మనుషులు ఉంటూ ఉన్నారు అని మనం చూసాం. మొట్టమొదటిది మనం గమనించింది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు వారి యొక్క ఆవేశముతో లేక కోపము వీటితో కంట్రోల్లో ఉంటూ ఉన్నారు. ఆ యొక్క ఆవేశం యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నారు. టెంపర్ అని ఇంగ్లీష్లో అంటూ ఉన్నాం. మన యొక్క టెంపర్ని, సంయమనాన్ని లేక మన యొక్క ఉద్రేకాన్ని కంట్రోల్లో పెట్టుకోలేక కోపం యొక్క కంట్రోల్లోనికి చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. విశ్వాసులు సహితము ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపమును తమ బలహీనతగా కలిగి ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను చాలా స్పష్టంగా నీవు నేను అర్థం చేసుకోవాలి. కోపపడుట పాపము కాదు, కానీ కోపగించుకొనుట ద్వారా లేక నియంత్రణ లేని కోపము నువ్వు కలిగి ఉండుట ద్వారా పాపము చేయుటకు దారి తీస్తుంది అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. పాపము చేయకుండా మనం కోపపడవచ్చు, లేక దైవికమైన కోపము కలిగి ఉండాలి అనే మాటను ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. మానవుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనే మాటను చాలా స్పష్టంగా రాసి ఉంచాడు. అంటే నువ్వు ఎంత కోపగించుకున్నా కూడా దేవుని యొక్క చిత్తాన్ని నీవు ఆ కోపము ద్వారా నెరవేర్చలేవు అనే మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అందుకనే కోపగించుకుని వాడు వెర్రివాడిగా తానే నష్టము కలిగించుకుంటాడు అని సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనము ఏ విధంగా ఉంటూ ఉన్నాం? కోపమును నేను నియంత్రించుకోగలుగుతూ ఉన్నానా, లేకపోతే కోపము కట్టలు తెంచుకొని నా స్వాధీనంలో కాకుండా కోపం యొక్క స్వాధీనంలోనికి నేను వెళ్ళిపోతూ ఉన్నానా? బైబిల్ గ్రంథంలో అనేక ఉదాహరణలు మనం చూసాం. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 3వ అధ్యాయంలో కయీను చాలా కోపగించుకున్నాడు. తన యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదని బాధతో బాటుగా కోపగించుకున్నాడు. అప్పుడు దేవుడు ఒక చక్కటి మాట అన్నాడు, నీవెందుకు కోపగించుకుంటూ ఉన్నావు? నీవు సత్క్రియను చేసిన ఎడల నీ ముఖమును నీవు చిన్నబుచ్చుకున్నావు కదా, నీ తలను నువ్వు ఎత్తుకొనే ఉంటావు కదా అనే మాటను అంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా కోపగించుకునే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు అడిగేటువంటి ఈ ప్రశ్న నీవు ఒకసారి ఆలోచించాలి. నువ్వు ఎందుకు కోపగించుకుంటున్నావు? నువ్వు సత్క్రియను చెయ్యి. సత్క్రియను చేస్తే కోపగించుకోవాల్సిన అవసరం నీకు ఉండదు అనే మాటను ప్రభు చెప్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా కోపగించుకున్నటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి నాకు కనిపించింది, రాజు అయినటువంటి సౌలు మహారాజు చాలా కోపిష్టి. ఎంత కోపిష్టి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రారంభంలో తనకు అనుకూలమైనటువంటి విషయాలు జరిగినంత కాలము కూడా సంతోషంగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు దావీదును హెచ్చించడం ప్రారంభించాడో తన కోపమును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అందుకనే మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు జీవితం గురించి చూసినప్పుడు అనేక సార్లు సౌలు దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు నేను గ్రహించవలసింది, నీవు కూడా నియంత్రణ లేని కోపం కలిగి ఉన్నట్లయితే దాని ద్వారా ఇతరులకు హాని చేసే అలవాటు నీకు వచ్చేస్తుంది. ఇతరులకు హాని చేయటానికి నువ్వు వెనుకాడవు. అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నయమాను అనేటువంటి సిరియా సైన్యాధిపతి కూడా కోపగించుకున్నట్లుగా దేవునికి వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త నయమానును యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నయమాను రౌద్రుడై అనే మాట. నయమాన్ బికేమ్ ఫ్యూరియస్ అనే మాట రాస్తున్నాడు. అంటే రౌద్రుడు అవటం అంటే ఏంటి? కోపం యొక్క అతిశయ పదమే రౌద్రం అన్నమాట. అంటే కోపం ఎక్కువైపోయి ఎప్పుడైతే నువ్వు ఉడికిపోతావో దాన్నే రౌద్రం అని అంటారు. కొంతమంది రౌద్రులు కూడా ఉంటారన్నమాట. మనం కోపగించుకోవటమే గురించి మాట్లాడుతుంటే అసలు రౌద్రం జోలికి నువ్వు వెళ్ళకూడదు ఇంకా. అయితే నయమాను రౌద్రుడై తాను ఎంత ధైర్యం ఈ ప్రవక్తకు, యోర్దాను నదిలో మునగమంటాడా? మా యొక్క దేశంలో ఎంతో మంచి నదులు ఉన్నాయి కదా, ఆ నదులను వదిలివేసి ఈ యొక్క యోర్దాను నదిలో మునగమంటాడా అని అన్నాడు. తన యొక్క పనివాడు సంయమనంతో అన్నాడు, అయ్యా నీకు ప్రవక్త పెద్ద విషయం ఏమీ చెప్పలేదు, ఏదైనా గొప్ప విషయం చెప్పింటే నువ్వు చేసేవాడివి కదా, కేవలం వెళ్ళి యోర్దాను నదిలో మునగమన్నాడు అంతే అని చెప్పాడు. నయమాను సంయమనం తెచ్చుకొని వెళ్ళి మునిగినప్పుడు తను పసి పిల్లవాని దేహము వలె తన దేహమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించారా? తన కోపము వలన తన యొక్క అద్భుతాన్ని కోల్పోయేటువంటి అవకాశం వచ్చింది. తన కోపము వలన తన అద్భుతాన్ని చేజార్చుకునేవాడు ఈ యొక్క నయమాను. తన సంయమనంతో పశ్చాత్తపడి మార్పు చెందిన కారణాన మరలా ఒకసారి తన అద్భుతాన్ని అనుభవించాడు. అలాగే యోనా భక్తుడు కూడా కోపగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యోనా భక్తునితో యేసుక్రీస్తు దేవుడు ఒక చక్కటి ప్రశ్న వేశాడు. యోనా, నీవు కోపగించుకొనుట న్యాయమేనా అనే మాట అన్నాడు. ఈరోజు మనందరం కూడా అదే ప్రశ్నను మనందరి జీవితాల్లో అడగవలసినదే. నేను కూడా కోపగించుకొనుట న్యాయమేనా అని అడగవలసిన ప్రశ్న. రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు వేటి స్వాధీనంలో ఉన్నారు? దేని స్వాధీనంలోకి మనుషులు వస్తూ ఉన్నారు? ఒకటి ఆవేశము, కోపము గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు వారి యొక్క నాలుక లేక మాటల నియంత్రణలోనికి, మాటల స్వాధీనంలోనికి వస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో నాలుక గురించి సవిస్తారముగా రాసి ఉంచాడు. జీవన్ మరణములు నాలుక వశము, దాని ప్రతిఫలమును ఆశించువారు, ప్రేమించువారు దానిని పొందుకుంటారు అనే మాట. అంటే జీవము కొరకైన మాటలు నువ్వు మాట్లాడితే జీవాన్ని అనుభవిస్తావు.
అయితే మరణాన్ని లేక నీకు నష్టాన్ని కలిగించే మాటలు నువ్వు మాట్లాడినట్లయితే ఆ నష్టాన్నే నువ్వు అనుభవిస్తావు అనే మాటను కూడా ఈరోజు నేను మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుక బహు చిన్నదే కానీ బహుగా అదిరిపడును అనే మాటను కూడా రాస్తూ ఉన్నాడు. మాట నియంత్రణ చేసుకోవటం గురించి యేసుక్రీస్తు ప్రభు చాలా చాలా విస్తారముగా మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు మనుషుని హృదయము దేని చేతైతే నింపబడుతుందో అదియే నాలుక లేక నోటి ద్వారా మాట్లాడతాడు అనే మాటను చెప్పుచు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మనుష్యుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి తీర్పులోనికి తేబడతాడు. ఆ మాటను బట్టియే నీతిమంతుడని, ఆ మాటను బట్టియే అనీతిమంతుడని తీర్పు తీర్చబడతాడు అనే మాటను అంటూ ఉన్నాడు. అంటే ఈరోజు నీవు నేను మాటల గురించి ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి అనేటువంటి మాటను కూడా ఈరోజు నీవు నేను ఆలోచించాల్సిన విషయాన్ని మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం, మనుషుడు దేని చేత స్వాధీనపరచబడుతున్నాడు అనే అంశంలో మూడవదిగా మనుషుడు తన యొక్క ధన వ్యామోహము యొక్క స్వాధీనంలోనికి వస్తూ ఉన్నాడు. అనేక మంది మనుషులు ధనము కొరకై లేక ధనము సంపాదించాలనేటువంటి వ్యామోహాన్ని, బలహీనతను కలిగి ఉంటూ ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, డబ్బు చెడ్డదని కానీ డబ్బు మంచిదని కానీ ఏమాత్రము తారతమ్యము కానీ వ్యత్యాసం కానీ లేదు. డబ్బు న్యూట్రల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దాని గురించిన నీ అభిప్రాయమే దానిని మంచి డబ్బుగా, దానిని చెడ్డ డబ్బుగా చేస్తుంది. అందుకనే దేవుని యొక్క వాక్యంలో రాస్తూ ఉన్నాడు, ధనము సంపాదించుకుంటకు నీవు ప్రయాసపడకుము, అది నీకు చేజిక్కింది అనుకున్న తడవనే అది పక్షి వలె ఎగిరిపోతుంది అనే మాటను అంటూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా నేను కూడా ఆలోచించాల్సిన సత్యం ఇదే. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీ ధనము ఎక్కడ ఉంటుందో నీ యొక్క హృదయము కూడా అక్కడే ఉంటుంది అనే మాట. ఇంకో మాటలో ఏది నీ ధనము అని నువ్వు గ్రహించాలి అని అంటే, దేని గురించి నువ్వు ఎక్కువైతే ఆలోచిస్తున్నావో, దేని గురించి నువ్వు ఎక్కువైతే మరి చింతిస్తూ ఉన్నావో, దేని గురించి ఎక్కువగా నీవు మరి నిర్ణయాలు చేస్తూ ఉన్నావో, నీ సమయము దేని చేత నింపబడుతుందో ఎక్కువగా, అదియే నీ ధనము అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది ఫ్యాషన్ వారి యొక్క ధనముగా కలిగి ఉంటారు. కొంతమంది కేవలము మరి వారి యొక్క జీవితంలో ఉన్న కొన్ని అలవాట్లు వారి ధనముగా కలిగి ఉంటారు. అయితే ఇవి ఏవి కూడా నీకు అక్కరకు రావు. అందుకని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు, ఉగ్రత దినమందు నీ ధనము నీకు అక్కరకు రాదు. ఇంకో మాటల్లో యేసుక్రీస్తు ప్రభు చక్కగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, పరలోక ధనము గురించి మాట్లాడాడు, ఇహలోక ధనము గురించి మాట్లాడాడు, పరలోక ధనము గురించి మాట్లాడాడు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఇహలోక ధనమైతే మరి చెదలు పడుతుంది, లేక చిమ్మెటలు పడతాయి అనే మాట, తుప్పు పడతాయి అనే మాటను అంటూ ఉన్నాడు. అయితే పరలోకపు ధనము అది తరగనిదిగా ఉంటుంది. ఈరోజు ఆశ్చర్యపరిచే ఒక అంశం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎంతో ధనవంతులుగా కనిపించి ధనవంతులుగా చలామణి అయ్యేటువంటి అనేకులు కూడా పరలోకములో కడు పేదరికంలో ఉండి ఉండవచ్చు. కేవలం నీ చేతికి తాకే డబ్బులు ఉన్నాయేమో కానీ కనిపించని లేక నీ చేతికి తాకని ఆత్మీయమైన ధనము విషయంలో నువ్వు పేదరికంలో ఉన్నావేమో. అందుకనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, పరలోకపు ధనం విషయంలో మీరు ఎక్కువగా ప్రయాసపడండి. చక్కటి ఉదాహరణ, ఉపమానం ఒకటి యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ధనవంతుడి గురించి, పేదవాడైన లాజరు గురించి. ఈ లోకంలో ధనవంతుడైనటువంటి వ్యక్తి నరకములో యాతన పడుతూ ఉన్నాడు, కానీ ఈ లోకంలో పేదరికములో జబ్బుపడి ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి లాజరు పరలోకంలో ఒక విధంగా ధనవంతుడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు 4వ అంశాన్ని మీ యొక్క ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. దేని చేత మనుష్యుడు స్వాధీనపరచబడుతున్నాడు? నీవు దేని చేత స్వాధీనపరచబడుతున్నావు? నీవు కోపము చేత లేక ఉద్రేకము చేత స్వాధీనపడుతూ ఉన్నావా? లేక నీవు నీ జీవితంలో మరి నాలుక చేత, మాటల చేత స్వాధీనపరచబడుతూ ఉన్నావా? మూడవదిగా నీ జీవితంలో
ఐశ్వర్యము యొక్క వ్యామోహము చేత, ధన వ్యామోహము చేత నీవు స్వాధీనపరచబడుతున్నావా? ధనము యొక్క వ్యామోహమే ప్రియమైన దేవుని బిడ్డలారా సమస్త కీడునకు మూలము అని యాకోబు రాసిన పత్రికలో రాస్తూ ఉన్నాడు. 4వ అంశముగా మనుషులు స్వాధీనపరచబడేటువంటి 4వ అంశము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వారి యొక్క ఆలోచనలే. అనేక మంది మనుషులు తమ యొక్క ఆలోచనల చేత స్వాధీనపరచబడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క ఆలోచనలు మరి నియంత్రణ లేని విధముగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎంతోమంది చెప్తూ ఉంటారు, నేను ఆలోచనల విషయంలో కంట్రోల్ లేకుండా ఉన్నానండి, నా యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా అపరిశుద్ధమైన ఆలోచనలుగా, లేక నన్ను బలహీనపరిచే ఆలోచనలుగా, లేక దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, అనేకమైన ఆలోచనలు నేను కలిగి ఉన్నాను అనే మాటను చెప్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇది నీ గురించేనా? నీ గురించే ఈ మాటలు పలకబడుతున్నాయా? నీవు కూడా నియంత్రణ లేకుండా నీ ఆలోచనలు కలిగి ఉన్నావా అనే మాటను ఈరోజు మీ యొక్క సముఖంలోనికి తీసుకుని వస్తూ ఉన్నాను. దయచేసి దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. చదవండి. ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వాక్యం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వాక్యం మనం చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయ యొక్క తలంపుల్లోని. ఈ మాట వినండి, దేవుడు స్వయంగా చెప్పే మాట. వారి హృదయములోని తలంపులు, ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు, ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏమని? మనుష్యుని యొక్క హృదయములోని తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా ఎల్లప్పుడూ చెడ్డవట, ఎల్లప్పుడూ దేవునికి వ్యతిరేకముగా ఉండేవే. ఇంకో మాటలో చెప్పమంటారా, స్వాభావికముగా ప్రేమైన దేవుని బిడ్డలారా మనిషి తలంపులు చెడ్డవే. అంటే ఆ చెడ్డవైన తలంపులను నీవు స్వాధీనపరచుకోవాలి, లేక మార్చుకోవాలి అని అంటే నువ్వు ప్రయాసపడాలి. అందుకనే అపోస్తుడైన పౌలు ఒక చక్కటి మాట అన్నాడు. ఏమని అన్నాడంటే, యేసుక్రీస్తునకు వ్యతిరేకముగా లేచే ప్రతి ఆలోచనను కూడా నేను చెరపట్టి స్వాధీనపరచుకుంటూ ఉన్నాను. దేవునికి వ్యతిరేకముగా లేచే ప్రతి ఆలోచనను పౌలు భక్తుడు చెరపడుతూ ఉన్నాడు, స్వాధీనపరచుకుంటూ ఉన్నాడు. ఈరోజు ప్రేమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీ యొక్క తలంపులు, నీ ఊహ, నీ థాట్ లైఫ్ ఎలా ఉన్నది? నువ్వు బయటికేమో బాగానే ఉన్నావు, బయటికేమో చక్కగానే కనిపిస్తూ ఉన్నావు, కానీ నీ ఆలోచనలు మంచివేనా? నీ ఆలోచనలు పరిశుద్ధమైనవేనా? నీ ఆలోచనలు దేవుని వాక్యానికి అనుసరించే ఉన్నాయా? ఈరోజు నీవు నేను ఆలోచించాలి. దయచేసి ఇంకో మాటను చదవండి ప్రేమైన దేవుని బిడ్డలారా. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 29వ అధ్యాయంలో ఒక మాట ఉంటూ ఉన్నది. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 29వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నీవు హృదయాన్ని పరిశోధిస్తూ ఉన్నావు, నా యొక్క ఆలోచనలను పరిశోధిస్తూ ఉన్నావు, నా ఆలోచనలు ఎలా ఉన్నాయని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. తెలుసుకొని అందులో యథార్థవంతులైన వారిని బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నావు, వారిని నువ్వు ఆశీర్వదిస్తూ ఉన్నావు. హృదయ తలంపులను ఎరిగిన దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా మనకున్నాడు. ఈ రోజుల్లో ఒక మాటను చెప్పమంటారా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము అనేక సార్లు మన కొరకు కాకుండా ఇతరుల కొరకు జీవిస్తూ ఉన్నట్లుగా ఈ ప్రపంచం మారిపోతూ ఉంది. అనేక సార్లు నేను ఈ మాటను పలికాను, మరలా పలుకుతాను. దిస్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ షోయింగ్ ఆఫ్. కేవలము చూపెట్టుకునేటువంటి ఈ యొక్క యుగం అన్నమాట. ఇది చూపెట్టుకోవాలనే యుగం. నీ మొబైల్ ఫోన్ని నువ్వు చూపెట్టుకోవాలని, నువ్వు వేసుకున్న డ్రెస్సును నువ్వు చూపెట్టుకోవాలని, నీ కలిగి ఉన్నటువంటి ఆస్తిని నువ్వు చూపెట్టుకోవాలని, నువ్వు కలిగి ఉన్నటువంటి అందాన్ని, నీ కలిగి ఉన్నటువంటి గొప్పతనాన్ని నువ్వు చూపెట్టుకోవాలని ప్రజలందరూ ప్రయాసపడుతూ ఉన్నారు.
ఆశ్చర్యం ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఏ వస్తువైనా ఏ వస్త్రమైనా కొంటూ ఉన్నప్పుడు మనుషులు ఆలోచించడం ప్రారంభించారు. ఏమని ఆలోచించడం ప్రారంభించారంటే, ఈ వస్తువు నేను కొంటే మా పక్కింటి వారి దృష్టిలో ఎలా ఉంటుంది, నేను ఈ వస్తువును కొంటే పనిచేసే చోట ఏమని కామెంట్ చేస్తారు, నేను ఈ బైక్ కొంటే నా ఫ్రెండ్స్ దీన్ని ఏం కామెంట్ చేస్తారు, నేను ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఇతరుల దృష్టిలో ఎలా ఉంటాను. See, people are just thinking about others. We are just living for other people. నా కొరకు నేను జీవించడం ఆపివేసి, మన కొరకు మనం జీవించడం ఆపివేసి, వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు చూస్తే ఎలా ఉంటుందో, వారి దృష్టిలో ఇది మంచిది అనుకుంటారో లేదో, వారి దృష్టిలో ఇది మెరుగ్గా ఉందనుకుంటారో లేదో అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటారు. అయ్యో, కొంతమంది ప్రేమైన దేవుని బిడ్డలారా, వారి నిర్ణయాలను కూడా ఈ కొలమానాన్ని బట్టి మార్చేస్తూ ఉన్నారు. అదేంటి, వారు 40 ఇంచుల టీవీ ఉంటే నేను 29 ఇంచుల టీవీ కొనటం ఏంటి? వారికి 40 ఇంచుల టీవీ కొనే సామర్థ్యం ఉంది కాబట్టి కొనుక్కున్నారు. నీకు 29 ఇంచుల టీవీ కొనుక్కోవడానికి సామర్థ్యం ఉంటే అంతే కొను. వారి కొరకు అప్పు చేసి నువ్వు 40 ఇంచుల టీవీ కొనాల్సిన అవసరం లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రపంచం ఎలా మారిపోతూ ఉంది మీరు ఆలోచించండి. దట్స్ వై గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ థాట్ లైఫ్. నువ్వు పలానా వారిని చూస్తూ ఉన్నావు, నువ్వు ఎందుకు చూస్తూ ఉన్నావు, దేవునికి ఇంపార్టెంట్. అందుకని ఈరోజు ఒక స్టేట్మెంట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్. ఎస్, గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్, బట్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఈవెన్ మోర్ ఇన్ వై యు ఆర్ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు ఏం చేస్తూ ఉన్నావో దానిని బట్టి దేవుడు చాలా ప్రాముఖ్యంగా గమనిస్తూ ఉన్నాడు. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా నీవు ఎందుకు చేస్తూ ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎందుకు నీ తలంపేంటి, నీ ఉద్దేశములేంటి? అందుకనే ప్రభువు ఈ మాటనే, ఈ యొక్క ఉద్దేశాన్ని చాలా చక్కగా చెప్పాడు. ఏమనంటే, మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, కానీ యెహోవా అంతరంగమును లక్ష్య పెట్టును. అందుకని యేసుక్రీస్తు ప్రభు తను చెప్పాడు, దేవా నీవు అంతరంగమునందు సత్యమును కోరువాడవు. అంతరంగములో సత్యము కోరుతూ ఉన్నాడు, మన తలంపులలో సత్యాన్ని కోరుతూ ఉన్నాడు, చిత్తశుద్ధిని కోరుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఈ తలంపుల గురించి దేవుడు చాలా మాట్లాడాడు. యెహోషువ గ్రంథం దయచేసి చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. దేవుని వాక్యం చేత నింపబడు. నీవు దివారాత్రమును ధ్యానించు. ధ్యానించడం అంటే ఏంటి? మన తలంపులను నింపుకోవటం. ధ్యానించడం అంటే దేవుని యొక్క వాక్యం చేత మన తలంపులను నింపుకోవటం. నీ తలంపుల చేత ఎప్పుడైతే నీ యొక్క వాక్యం, దేవుని వాక్యం చేత నీ తలంపులు నింపబడతాయో, నీ నోరు ఆటోమేటిక్గా దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుని గురించి, దేవుని యందు భయభక్తుల గురించి ఎప్పుడైతే నువ్వు నింపబడతావో అవే నువ్వు మాట్లాడతావు. కొంతమంది ఎప్పుడు నోరు తెరిచిన చీరల గురించి మాట్లాడతారు. మీరు చూసారా? అంటే వారి హృదయం నిండా అదే అన్నమాట. కొంతమంది ఏ విధంగా ఆభరణాల గురించి, బంగారం గురించి మాట్లాడతారు. అంటే వారి హృదయం అంతా అదే నింపబడింది. మరి కొంతమంది ప్రజల గురించి మాట్లాడతారు. అంటే వారి హృదయం అంతా ప్రజల గురించే కొంతమంది వారిని కదిలించండి, రాజకీయాల గురించి మాట్లాడతారు. అంటే వారి హృదయం అంతా అదే. నువ్వు దేవుని వాక్యం చేత నింపబడితే దేవుని వాక్యమే నీ జీవితంలో నుంచి బయటికి వస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యం చేత నింపబడతావో నీ తలంపులు పరిశుద్ధపరచబడతాయి. కారణము, దేవుని వాక్యం వెలుగు, వెలుగున్న చోట చీకటి ఉండదు. నువ్వు దేవుని వాక్యం చేత నింపబడితే నీ హృదయంలోని తలంపులు పరిశుద్ధమవుతాయి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మరొక చివరి మాటను చదువుదాం, దయచేసి చూడండి. కీర్తన 40వ కీర్తన 8వ చరణం దయచేసి చదవండి. 40వ కీర్తన 8వ చరణము మనం చదువుకుందాం.
నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలోనున్నది. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఇంగ్లీష్లో ఏం రాశాడంటే, యువర్ లా డామినేట్స్ మై థాట్స్. అక్కడ మరలా చదవండి ఒకసారి. నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. నీ ధర్మశాస్త్రము నా ఆలోచనలలో నా ఆంతర్యములో ఉన్నది. సహోదరుడా సహోదరి, నీ ఆంతర్యము దేని చేత నింపబడింది? నీ ఆంతర్యము ధర్మశాస్త్రం చేత నింపబడిందా? దేవుని వాక్యం చేత నింపబడిందా? దేవుని చిత్తమును చేయాలనే ఆశ చేత నింపబడిందా? నేను దేవుని కొరకు జీవించాలనే ఆశ చేత నింపబడిందా? నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలివి. అయితే ఈరోజు నేను మీ అందరినీ కూడా కోరేది ఇదే. నీ ఆలోచనలు నియంత్రించుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంటూ ఉన్నది. అది నీవే చేయాలి. నీవే వాటిని చెరపట్టాలి. నీవే వాటిని స్వాధీనపరచుకోవాలి. నాలుగవది, ఐదవ విషయం ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, మనుషులు దేని చేత స్వాధీనపరచబడుతూ ఉన్నారు? 4 అంశాలు మనం చూసాం. ఒకటి, పీపుల్ ఆర్ కంట్రోల్డ్ బై ద టెంపర్, కోపము చేత, ఉద్రేకము చేత. రెండవది, పీపుల్ ఆర్ కంట్రోల్డ్ బై ద టంగ్, తమ నాలుక చేత స్వాధీనపరచబడుతున్నారు. మూడవది, పీపుల్ ఆర్ కంట్రోల్డ్ బై ద ట్రెజర్స్, వారి యొక్క ధన వ్యామోహము చేత నింపబడుతూ ఉన్నారు. నాలుగవది, పీపుల్ ఆర్ కంట్రోల్డ్ బై దేర్ థాట్స్, వారి యొక్క ఆలోచనల చేత వారు స్వాధీనపరచబడుతూ ఉన్నారు. ఐదవది, పీపుల్ ఆర్ కంట్రోల్డ్ బై దేర్ ట్రెచరీ. ట్రెచరీ అనే మాట డిక్షనరీలో మీరు చూసినట్లయితే మోసపూరితమైన లేక కుట్రపూరితమైన స్వభావం అనే మాట రాస్తూ ఉన్నాడు. మోసపూరితమైన కుట్రపూరితమైన స్వభావము నీ జీవితాన్ని ఏమైనా స్వాధీనపరచుకుంటూ ఉన్నదా? బహుశా మీరు అంటూ ఉండవచ్చు, నేను ఎవరిని మోసం చేయటం లేదండి, ఎవరిపైన నేను కుట్ర పనటం లేదండి అనే మాట అంటూ ఉండవచ్చు. ఈ మాటను నేను విడమరిచి మీకు చెప్పినప్పుడు మీరు ఇంకా కొద్దిగా ఆలోచన చేయండి. ట్రెచరీకి ఆపోజిట్ ప్రేమైన దేవుని బిడ్డలారా ఇంటెగ్రిటీ, లేకపోతే చిత్తశుద్ధి కలిగి ఉండటం. ఇంటెగ్రిటీ అనే మాటకు మూల పదము ఇంటెగ్రా. ఇంటెగ్రా అనే మాట మ్యాథమెటిక్స్ వాళ్ళకు అర్థమవుతుంది. ఇంటెగ్రా అనే మాటకు అర్థము సంపూర్ణమైన. సంపూర్ణమైన అంటే ఆంతర్యములోను బహిరంగముగాను ఏక స్వభావము కలిగి ఉండటమే ఇంటెగ్రిటీతో లేక చిత్తశుద్ధితో జీవించటం. ఆంతర్యములోను నీవు బయటకు బహిరంగముగాను ఒకే రీతిగా ఉండటం. కానీ అనేకులు ప్రియమైన దేవుని బిడ్డలారా అలా ఉండటం లేదు. లోపల ఒక రకముగా బయట ఒక రకముగా జీవిస్తూ ఉన్నారు. బైసెక్టెడ్ లైఫ్ స్టైల్ అని అంటాం. అంటే విభజింపబడిన స్వభావం. విభజింపబడింది నీ స్వభావము. ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఆ రకంగా తయారైపోతూ ఉన్నావు. నువ్వు అంతటా కూడా ఏకరీతిగా ఉండలేకపోతూ ఉన్నావు. అందరి దగ్గర ఒకే రకంగా ఉండలేకపోతూ ఉన్నావు. ఇంకో మాటలో చెప్పాలి అంటే అనేక మంది విశ్వాసులు ఊసరవెల్లి మాదిరి ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లుగా ఏ వ్యక్తి దగ్గర ఆ వ్యక్తిలాగా మారిపోతూ ఉన్నారు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా గొప్ప దేవానికి స్తోత్రాలు. నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి. మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది. మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి. కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకొనండి,
ఆదరించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి. మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.